బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న చిత్రం డాకు మహారాజ్. బాబీ డియోల్, శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, చాందినీ చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. శనివారం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ద రేజ్ ఆఫ్ డాకును విడుదల చేశారు మేకర్స్. అనంత శ్రీరామ్ రచించిన ఈ గీతాన్ని నకాష్ అజీజ్, భరత్ రాజ్, రితేష్ జీరావ్, కె ప్రణతి ఆలపించారు. తమన్ సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా విడుదలవుతుంది. డేగ 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 దేకోవో బేగా, ఈ గుర్రంపై నరసింహం చేసే సవారీ ఇదేగా అంటూ సాగిన ది రేజ్ ఆఫ్ డాకును అనంత శ్రీరామ్ రాశారు. హీరో డాకు మహారాజ్ క్యారెక్టరైజేషన్ తెలియజేసేలా ఈ పాటను రాశారు. అందరి గొంతుల్లో హీరో క్యారెక్టర్ తాలూకా పవర్ కనిపించింది. ఈ పాటలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కూడా ఉన్నారు. లిరికల్ వీడియోలో ఆమె కూడా కనిపించారు. అఖండ విజయం తర్వాత బాలకృష్ణతో కలిసి ఆమె నటిస్తున్న చిత్రం ఇది. దీని తర్వాత అఖండ 2 తాండవంలో కూడా ఆమె సందడి చేయనున్నారు. బాలకృష్ణ సినిమా అంటే సేమ్ లుక్ అని, ఆ విషయంలో ఎటువంటి అంచనాలు పెట్టుకోకూడదని నందమూరి ఫ్యాన్స్ కొన్ని రోజుల క్రితం వరకు అనుకునేవారు. కానీ ఈ మధ్య బాలయ్య స్టైల్ మార్చారు. ప్రతి సినిమాకు కొత్త లుక్ చూపిస్తూ తన అభిమానులను మాత్రమే కాదు, అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. డాకు మహారాజులో అయితే ఇప్పటి వరకు కనిపించినటువంటి కొత్త లుక్లో కనిపించారు. ఇక త్వరలోనే ఈ చిత్రం నుండి ట్రైలర్ రిలీజ్ చేస్తారని సమాచారం. 2 నిమిషాలకు ఎక్కువ ఉన్న ట్రైలర్ని దర్శకుడు రెడీ చేశాడట. త్వరలోనే ఈ ట్రైలర్ మీద అధికారిక ప్రకటన రానుంది. ట్రైలర్తో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఉర్వశి రౌతేలా కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 2025 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో చాందినీ చౌదరి కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో వరుసగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు కొట్టిన బాలయ్య డాకు మహారాజ్తో మరో బ్లాక్ బస్టర్ కొట్టడానికి రెడీ అయ్యారు. మరి ఈ చిత్రం ఆయనకు ఏ రేంజ్లో హిట్ ఇస్తుందో చూడాలి.